హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీరు టైటిల్లో చూసిన విధంగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే దాన్ని ఎలా రికవరీ చేయాలి. ఫ్రెండ్స్, గత ఏప్రిల్ కన్నా ముందు ఈపీఎఫ్ఓ సైట్లో పాస్వర్డ్ రికవరీ చేయడం చాలా సింపుల్ ఉండేది. ఏదైతే మన మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయి ఉంటుందో ఈపీఎఫ్ఓ సైట్లో దానికి ఓటీపీ వెళ్ళేది. అది ఎంట్రీ చేయగానే వెంటనే న్యూ పాస్వర్డ్ అడిగేది. సో ఆఫ్టర్ ఏప్రిల్ కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే ఫస్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో యూఏఎన్ అంటే మన యూఏఎన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్లో ఇచ్చిన విధంగా క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ అయిన తర్వాత వెంటనే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత ఏప్రిల్ కన్నా ముందు జస్ట్ ఇక్కడ పిఎఫ్లో పేరు ఎలా ఉంటే అలా ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో తప్పుగా నమోదై ఉన్నా కానీ మనకి ఇక్కడ వెరిఫై ప్రెస్ చేయగానే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేటి. కానీ ఏప్రిల్ తర్వాత ఏం చేంజ్ చేయడం జరిగిందంటే ఇక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మొదలగు డీటెయిల్స్ అన్నీ ఆధార్లో ఎలా అయితే ఉంటాయో అలా మాత్రమే ఎంట్రీ చేస్తే మనం ఫర్గెట్ పాస్వర్డ్కి ఇంకా దగ్గరలో వెళ్తాం. సో ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ నమోదు చేయాలంటే మీ ఆధార్ పిఎఫ్ యొక్క లింక్ ఖచ్చితంగా ఉండి జరగాలి. సో ఆధార్ ప్రకారం నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్క్రీన్లో తెలిపినట్టు ఇతని యొక్క ఆధారు మరియు పిఎఫ్ రెండు సరిసమానంగా ఉన్నాయి. అందుకనే నెక్స్ట్ వెరిఫై కొడితే మనకు నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్, పిఎఫ్ డీటెయిల్స్ కనుక సరిపోకపోతే ఎంటర్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ వ్యాలిడ్ అగైనిస్ట్ ఆధార్. మొదట పిఎఫ్ ఆధార్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత పిఎఫ్లో ఉన్నట్టు ఆధార్లో డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకొని ఈ ప్రాసెస్లో మీ ఆధార్ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటుంది. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళాలంటే ఇక్కడ మనం ఆధార్ నంబర్ మరియు పైన తెలిపినట్టు క్యాప్చా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వెరిఫై. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కేవలం మనం ఆధార్లో నమోదు అయిన మొబైల్ నంబర్కి మాత్రమే ఓటీపీ వెళ్తుంది. ఒకవేళ మీరు పిఎఫ్లో కనుక ఒక నంబర్ ఉండి ఆధార్లో కనుక వేరే నంబర్ ఉండి ఆధార్లో ఉన్న నంబర్ ప్రస్తుతం లేకపోతే మీకు ఇక్కడితోనే ఆగిపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే ఒకవేళ మన ఆధార్లో నమోదున్న ఫోన్ నంబర్ పోగొట్టుకున్నట్టయితే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీకు ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ ఆధార్ సెంటర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 1-2 డేస్లో ప్రాసెస్ అవుతుంది. అది ఒక్కసారి రిజిస్టర్ కాగానే ఇక్కడ ఆటోమేటిక్ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్, మనం ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకుంటే సరిపోతుంది. అదే నంబర్కి మీకు ఓటీపీ వచ్చి మనం రీసెట్ చేసుకోవచ్చు. పిఎఫ్లో ఉన్న లేదా గతంలో ఉన్న మొబైల్ నంబర్ మర్చిపోతే మీకు చింతించాల్సిన అవసరం ఇక్కడ అస్సలు లేదు. సో మీకు మీ ఆధార్లో ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఎంట్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇక్కడ స్క్రీన్లో తెలిపినట్టు క్యాప్చా ఎంట్రీ చేసి మన ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదివరకు మీకు ఈ ఓటీపీ అనేది ఈపీఎఫ్ఓ అని వస్తుండే. ఇప్పుడు ఇదే ఓటీపీ ఆధార్తో టైప్ అవడం వల్ల
ఆధారాన్ని మీకు 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ 6 అంకెల ఓటీపీ మాత్రమే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెరిఫై. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కేస్ సెన్సిటివ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కేస్ సెన్సిటివ్ అంటే ఏదైనా కానివ్వండి 8 అంకెల పాస్వర్డ్ లేదా అంతకన్నా ఎక్కువ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఎంటర్ చేసే పాస్వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, ఆ తర్వాత స్మాల్ లెటర్స్, ఏదైనా ఒక నంబరు, తర్వాత సింబల్. ఈ 4 రకాల క్యారెక్టర్స్ అనేవి పాస్వర్డ్లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సిస్టమ్ తీసుకుంటుంది. ఇలా ఎంటర్ చేశాక జస్ట్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ఫుల్గా మనము పాస్వర్డ్ రీసెట్ చేయడం జరిగింది. సో సింపుల్, ఇక్కడ మనం లాగిన్ పై క్లిక్ చేసి ఇలా యూఏఎన్ స్క్రీన్ వచ్చాక మన యూఏఎన్ నంబర్, మనం రీసెట్ చేసిన పాస్వర్డ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ అవ్వగానే మన ఈపీఎఫ్ఓ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ బాయ్.